చూడు ఎట్లా ఎక్కువ మాట్లాడద్దు. అంటే వాళ్ళు ఎవరిని మాట్లాడుతున్నాడు? మంత్రులను పట్టుకొని నా ముందర ఎక్కువ మాట్లాడొద్దు. ఎందుకు వస్తున్నాయి అంటే రాష్ట్రములో ఉన్న పేదవాడికి దక్కాల్సినటువంటి డబ్బు కావచ్చు, భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, తెగ బలిసి కళ్ళు కనబడకుండా బలిసి దోసుకున్నటువంటి వీళ్ళు అడ్డగోలిగా ఎంతకు పడితే అంతకు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటే ఈ బలిసిన తెగ బలిసి అడ్డగోలిగా దోసుకున్న వాళ్ళందరికీ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా. ఇలా పేదోని కష్టం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు, ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి డబ్బు, పేదవాళ్ళకు చెందాల్సినటువంటి డబ్బు మీ అబ్బ జాగిర లేక దోసుకొని అడ్డగోలిగా తింటూ మీ కళ్ళకు పొరకెక్కినప్పుడు, మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు ఏది పడితే అది అసెంబ్లీలలో, ప్రెస్ మీట్లలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు మీ వెనకటి కాలం ప్రజలు గారు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మాటలకు రన్నింగ్ కామెంట్ చేయకు. నా ముందర ఎక్కువ మాటలకని మాట్లాడతావా? గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు ఈ కొమ్ములు అంటున్నా? ఎవడిచ్చిండు నీకు ఈ హక్కు? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం లోపల, ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి సందర్భంలో ప్రజలకు సేవ చేయాల్సినటువంటి మేలు ఇలా దోసుకొని కళ్ళు నెత్తికెక్కి అడ్డగోలిగా అడ్డదిడ్డంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. జగదీశ్వర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా సరే మేము ఇవ్వడం కూడా మీరు కోటీశ్వర్లు కావచ్చు, మీరు పీకుడు గారు అయితే గారు, మీరు నాగలు కొట్టిన వాళ్ళు గారు, దుక్కి దున్నోళ్ళు గారు, విత్తనం వేసిన వాళ్ళు గారు, 10 మందికి ఒక సేవ కార్యక్రమంలో మీరు త్యాగం చేసి పెట్టిన వాళ్ళు ఎవరు గారు? మీరంతా మీ జాగ్రత్త, మీ కథ అంతా మాకు తెలుసు. ఎవరి సంగతి ఏందో మాకు తెలుసు. మీ బల్బ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఎట్లా కండ్లు నెత్తికెక్కినాయి, ఏ విధంగా ఇలా ఒక స్పీకర్ను పట్టుకొని నీ అడ్డగోలి కూతలు ఇలా యావత్ సమాజం తూ అని ఉంచుతా ఉన్నది.